Welcome to RR6 News. Please subscribe, like, share and comment. సురేష్ గారు కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారు ఇచ్చిన సమాధానానికి. అధ్యక్ష, నాకు ఒక్క నిమిషం మీరు ఎక్కువ ఇవ్వాలి అధ్యక్ష. ఈసారి ఇది ఉదయగిరి నియోజకవర్గంలో 30,000 కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టుగా 8 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మదర్ ప్లాంట్, అలాగే ఒక మండలానికి 22 నుంచి 25 డిస్పెన్సర్ ఆర్డీయూస్ బిల్డ్ చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్క మండలానికి 4-5 వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక 10,000 లీటర్లు గంటకి 10,000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే మదర్ ప్లాంట్లు ఉన్నాయి అధ్యక్ష. కేవలం 8 మండలాల్లో ఒక్క మండలం మదర్ ప్లాంట్ ఒక దాదాపుగా ఒక 1.5 year వర్క్ చేసింది. తర్వాత మిగతా 7 మండలాలు కానీ మళ్ళీ ఈ 8వ మండలం కానీ మదర్ ప్లాంట్ ఏవీ పనిచేయటం లేదు. ఒక్క కుటుంబానికి కూడా నీళ్లు అందిన సందర్భం లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఉదయగిరి నియోజకవర్గం మీద కొద్దిగా దృష్టి పెట్టి మీరు సహాయం చేయాల్సిన అవసరం ఉంది సార్. అదొక్కసారి మీరు అడ్రస్ చేయండి. అలాగే జల్ జీవన్ మిషన్ కింద రాబోయే రోజుల్లో సమస్యల నీళ్లు ప్రతి ఇంటికి తెచ్చుకోవాలని కలగా ఉంది. అది వచ్చేంత వరకు అది టైం పడుతుంది కాబట్టి దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ 30,000 కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తమ ద్వారా. కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలో అత్యధికంగా పేదలు ఉండే నియోజకవర్గం అధ్యక్ష. పెద్ద కోరికలు ఏం కోరట్లేదు పేదలు, కేవలం ఉండేదానికి ఇళ్ళు, కనీసం వర్షం వచ్చినప్పుడు మన ఇంట్లోకి నీళ్లు రాకుండా పైన వచ్చి నీళ్లు పైన కురవకుండా ఇంతవరకే అడుగుతున్నారు అధ్యక్ష. అది కూడా జరిగిన సందర్భం లేదు గత ప్రభుత్వంలో. కానీ దాదాపుగా 77 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి ఈ రోజు కూడా ఇంకా పూరి గుడిసెలో కానీ చిన్న చిన్న పట్టలు వేసుకుని ఉండే పేదలు ఎంతో మంది ఉన్నారు మా దగ్గర. గత ప్రభుత్వంలో 7,049 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. వాటిలో కేవలం 9% మాత్రమే కంప్లీట్ చేశారు. బిలో బేస్మెంట్ లెవెల్ 2,772 ఇళ్లు బిలో బేస్మెంట్ లెవెల్లోనే ఉన్నాయి అధ్యక్ష. 3వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు పేదలందరూ. కాంట్రాక్టర్స్ కట్టిస్తారని చెప్పి కాంట్రాక్టర్స్ పూర్తిగా 26 ఇళ్లు మాత్రమే కట్టించగలిగారు అధ్యక్ష. దాదాపుగా 2,000 పైచలకు వాళ్ళు కాంట్రాక్టర్స్కి ఇస్తే దీని మీద ఒకసారి దృష్టి పెట్టి మనం వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష.